నెక్స్ట్ మిగతా వార్తల్లో తిహార్ జైలుకు కవిత మేడం గారు పెద్ద జైల్లోకి ప్రవేశించారు. కుడికాలు పెట్టి తిహార్ జైలు స్వాగతం అనగానే ఆమె కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళిపోయినారనమాట. ఈమె ఏమంటుంది మళ్ళా, నేనే తప్పు చేయలే అని విక్టరీ సింబల్ చూపిస్తూ పిడికిలెత్తి ఈమె ఏదో గొప్పగా ఏదో సాధించినట్టు, గోల్డ్ మెడల్ సాధించినట్టు పిడికిలెత్తి మాట్లాడుతూ ఉన్నది. ఇది పొలిటికల్ అరెస్ట్ అంటున్నది. ఏం పొలిటికల్ అరెస్టు? అన్ని ఛార్జ్షీట్లు, అన్ని ఎఫ్ఐఆర్లు, ఆ ఎఫ్ఐఆర్లో ఉన్న డేటా దాదాపు నీ కింద అరెస్ట్ అయిన వాళ్ళంతా అప్రూవర్లుగా మారి నీ పేరే చెప్తా ఉన్నారు. ఓపెన్ దందా నడిచింది, సారా దందా అని. హోటళ్ళకు పోయి డిస్కస్ చేసిరు. బంజారా హిల్స్లో ఉన్న ఇంద్రభవనంలో డిస్కషన్స్ జరిగినాయి. అన్నింటికి మించి పాలసీ ఇంప్లిమెంట్ అయింది. దాని ద్వారా లాభాలు పొందిర్రు. వచ్చిన లాభాలతో నువ్వు ఇక్కడ భూములు కొన్నావు. ఒరే, ఇంత ఓపెన్గా జరిగిన తర్వాత మళ్ళీ ఇది అక్రమ అరెస్టు. మళ్ళీ అక్రమ అరెస్ట్ ఏంది? సైలెంట్గానే నూరుకోవాలి కదా. ఈమె ఏదో సాధించినట్టు, సారా దందా చేసి ఏదో సాధించినట్టుగా ఫీల్ అవుతున్నది. 9వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్. లిక్కర్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు. మధ్యంతర బెయిల్పై 1వ తేదీన విచారణ. కుమారుడికి పరీక్షలు ఉన్నందున తక్షణ మధ్యంతర బెయిల్ ఇవ్వాలన్న కవిత. సాక్షులను ప్రభావితం చేస్తారన్న ఈడీ. కడిగిన ముత్యంలా బయటకు వస్తా కవిత. ఏమడుగుతున్నదామే? నా కొడుక్కి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి నాకు మధ్యంతర బెయిల్ ఇవ్వండి అని అడుగుతున్నారు. ఖమ్మం జిల్లా ఎల్లన్న నగర్లో, ఆదిలాబాద్, ఆసిఫాబాద్లో మెడికల్ కాలేజ్ కోసం, ఇక్కడ మహబాద్ మెడికల్ కాలేజ్ కోసం ఇక్కడ అక్కడ పచ్చి బాలింతలు అప్పుడే 3-4 నెలలుగా క్రితం పుట్టిన పిల్లలున్న పచ్చి బాలింతలు, ఆ పిల్లలతో పాటు జైలుకు పంపించిన దుర్మార్గులు వీళ్ళు. మరి వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారన్న విషయం ఆనాడు గుర్తుకు రాలేదా అమ్మా మీ నాయనకి? పోడు భూముల కోసం కొట్లాడిన మహిళలను తీసుకుపోయి గొర్ర గుంజుకుంటా జైళ్ళల్లో వేసిరు కదా. గీడ తుంగతుర్తిలో గ్యాదర్ కిషోర్ అరాచకం, పోలీసులు అరాచకం. ఇసుకను మొత్తం తోడుకపోతా ఉన్నారు, మాకు పొలాలకు ఇబ్బంది అవుతుంది, మాకు భవిష్యత్తుకి ఇబ్బంది అవుతుందని కొట్లాడితే మహిళల్ని జుట్లు బట్టి గుంజుకొచ్చి హాస్పిటల్లో వాళ్ళు గాయపడితే తీసుకొచ్చి హాస్పిటల్లో లేచిరు. ఈమె ఇవాళ సారా దందా చేసి నా కొడుకు ఎగ్జామ్ ఉంది కాబట్టి నాకు బెయిల్ కావాలంటుంది. మరి ఆనాడు గుర్తుకు రాలేదా? నీ కుటుంబం, నీ పిల్లలు గుర్తుకు రాలే? నువ్వు చేసిన సారా దందా వల్ల మహిళల మెడల్లో ఉన్న పుస్తకాలు దిగి ఇంటి పెద్ద మనిషిని కోల్పోయిన ఆ కుటుంబము, ఆ పిల్లలు ఇబ్బంది పడతారు. నేను ఈ దందా చేయడం కరెక్ట్ కాదని ఒక మహిళగా నీకు అనిపించలేదమ్మా? నా కొడుక్కి ఇవాళ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి నాకు బెయిల్ కావాలని, నీకు బెయిల్ కావాలి అని మీరు కోరుకోవడం మీ హక్కు. అది రాజ్యాంగం కల్పించిన హక్కే కాదనట్లేదు. కానీ నైతికంగా మీరు ఇవన్నీ ఆలోచించినారా లేదా అని అడుగుతున్నా. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఆమెకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. తన కుమారుడికి పరీక్షలు ఉన్నాయని, అతన్ని సంరక్షించాల్సిన బాధ్యత తనపై ఉన్నందున బెయిల్ ఇవ్వాలంటూ కవిత చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. తిరిగి ఏప్రిల్ 9వ తేదీన కోర్టులో హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది. అయితే కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పైన ఏప్రిల్ 1వ తేదీన విచారణ జరుపుతామని పేర్కొంది. దీంతో పోలీసులు ఆమెను తిహార్ జైలుకు తరలించారు. కవిత ఈడీ కస్టడీ ముగియడంతో మంగళవారం ఉదయం 11:40 ఆమెను రౌస్ అవెన్యూ కోర్టుకు తీసుకొచ్చారు. కేసుపైన సిబిఐ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా విచారణ చేపట్టారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరపున న్యాయవాది జోహబ్ హుస్సేన్, కవిత తరపున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి ఇద్దరు ఆన్లైన్లోనే వాదన వినిపించారు. తొలుత జోహబ్ హుస్సేన్ వాదన వినిపిస్తూ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవితది కీలక పాత్ర అని ఆరోపించారు. కేసు దర్యాప్తులోనే ఉందని, మరికొంతమందిని ప్రశ్నించాల్సి ఉందని తెలిపారు. కవిత సమాజంలో ఎంతో పలుకుబడి ఉన్న వ్యక్తి అని, రాజకీయంగా, ఆర్థికంగా ఆమె సమాజాన్ని ప్రభావితం చేయగలరని పేర్కొన్నారు. ఆమె బయట ఉంటే సాక్షులను బెదిరించే అవకాశం ఉందన్నారు. కేసులో కవిత పాత్రపైన మరింత లోతైన దర్యాప్తు చేస్తున్నామని, మరికొన్ని విషయాలు వెలుగులోకి రావాల్సి ఉందని అన్నారు. ఆర్థిక నేరాల దర్యాప్తు కఠినమైందని, మొదటి నుంచి కవిత ఎంతో ప్రణాళికతో నేరానికి పాల్పడ్డారని న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. పైగా గతంలోనే కొన్ని సాక్ష్యాలను ఆమె ధ్వంసం చేశారని, ఇప్పుడు విడుదల చేస్తే మిగిలిన సాక్ష్యాలు కూడా మాయం చేసే అవకాశం ఉందని చెప్పారు. ఆమెకు 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించాలని కోరారు. బెయిల్ ఇవ్వండి. కవిత తరపున న్యాయవాది విక్రమ్ చౌదరి వాదన వినిపిస్తూ కవిత చిన్న కుమారుడికి 11వ తరగతి పరీక్షలు ఉన్నాయి. ఈ సమయంలో ఆమె తన కుమారుడితో ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. కవిత జైల్లో ఉంటే ఆ ప్రభావం ఆమె కుమారుడి భవిష్యత్తుపై పడే అవకాశం ఉందని న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. అందుకే ఆమెకు ఏప్రిల్ 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో సాధారణ బెయిల్ పిటిషన్ విచారణకు కూడా అవకాశం ఇవ్వాలని కోరారు.
మధ్యంతర బెయిల్తో పాటే ఈ నెల 30వ తేదీన బెయిల్ పిటిషన్పై వాదనలకు అవకాశం ఇవ్వాలని విన్నవించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి మధ్యాహ్నం 2 గంటలకు తీర్పును రిజర్వ్ చేశారు. సుమారు గంటన్నర తర్వాత తీర్పును వెలువరిస్తూ కవితకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తున్నట్లుగా ప్రకటించారు. ఏప్రిల్ 9వ తేదీన ఉదయం 11 గంటలకు ఆమెను కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు. మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఏప్రిల్ 1వ తేదీన వాదనలు వింటామన్నారు. అయితే ఏప్రిల్ 9న ఉగాది కావడంతో ఆ రోజు కూడా కేసు విచారణ మరోసారి వాయిదా పడే అవకాశం ఉన్నది. దాంతో మరో 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంటే ఇప్పుడు 14 రోజులు, అప్పుడు 14 రోజులు, ఇంకొక నెల రోజుల దాకా ఆమె బెయిల్ పిటిషన్ పైన విచారణ జరిగే అవకాశం లేదట. కుటుంబ సభ్యులతో గంట సేపు గడిపిందట. కేంద్రం తీరు విచారకరమట. ఈయన ఒక నెల రోజుల తర్వాత ఇదే మాట అనమనండి ఈ వద్దిరాజు రవిచంద్రని. ఇంకొక కొద్ది రోజుల తర్వాత ఎవరు కనబడ ఢిల్లీలో మీరు చూడండి. కొద్ది రోజుల తర్వాత ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఒక్కడు కూడా కనబడి కాడ కడిగిన ముత్యంలా బయటకు వస్తుందట. నీ కడిగిన ముత్యానికి నీకు జమీన్ ఆస్మాన్ పరకు ఉందమ్మా. ఆపుగా తిహార్లో ఇంటి భోజనమే అట. జైల్లో కవితకు ప్రత్యేక వసతులు. కుమారుడి పరీక్షలకు బెయిల్ అడిగిన కవిత ఏప్రిల్ 1 వరకు ఈడీకి గడువిచ్చిన కోర్టు అట. సో ఏ ఇబ్బంది లేకుండా మంచిగా ఇంటి భోజనమే తింటుందట మేడం. మరి ఇంకేంది మరి ప్రశాంతంగా ఉండేదానికి? ఇంటి భోజనమే తింటున్నారు కదా. ఇగో తిహార్లో కవిత ఇంటి భోజనమే చేయనున్నారు. జైల్లో ఉన్నప్పటికీ ఆభరణాలు ధరించే ఉంటారట. అంటే గోల్డ్ గీల్డ్ అంతా ఏ ఇబ్బంది లేకుండా అవన్నీ పెట్టుకోవచ్చట. తనకు నచ్చిన మంచం, పరుపు ఇలా కొన్ని ప్రత్యేక వసతుల మధ్య జీవిస్తారట. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన తర్వాత తనకు జైల్లో కొన్ని వసతులు కల్పించాలని న్యాయస్థానానికి కవిత విజ్ఞప్తి చేశారు. ఇంటి భోజనం, మంచం, పరుపు, చెప్పులు, దుస్తులు, బెడ్షీటు, దుప్పటి, పుస్తకాలు, పెన్నులు, రాసుకోవడానికి కాగితాలు, ఆభరణాలు, మందులు తీసుకెళ్లడానికి అనుమతి కావాలని కోరారట. ఆభరణాలు దేనికండి? ఆభరణాలు అంటే ఏంది? ఏం ఆభరణాలు కావాలి? అన్ని రకాల విజ్ఞప్తులకు న్యాయమూర్తి కావేరి బవేజా అంగీకరించారు. ఇంటి భోజనం చేయడానికి, జైల్లోనూ ఆభరణాలు ధరించడానికి కోర్టు అనుమతి ఇచ్చిందట. అలాగే కవిత నిద్రపోవడానికి మంచం, పరుపులు, చెప్పులు, దుస్తులు, దుప్పట్లు, పుస్తకాలు స్వయంగా ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి మంజూరు చేసిందట. వీటితో పాటు పెన్ను, తెల్ల కాగితాలు, ఆభరణాలు, మందులు తీసుకెళ్లేందుకు అనుమతి ఇచ్చిందట. అయితే కస్టడీలో ఉన్నప్పుడు కవితకు చేసిన అన్ని వైద్య సంబంధిత రికార్డులను ఆమె తరపున న్యాయవాదులకు అందజేయాలని ఈడీని ఆదేశించారట. మంగళవారం మధ్యాహ్నం సుమారు 2 గంటలకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధిస్తున్నట్టుగా చెప్పగా ఆ తర్వాత కొద్దిసేపటికే కవితను రౌజ్ అవెన్యూ కోర్టులోని ప్రత్యేక సెల్లోకి తీసుకెళ్లారట. సుమారు 3 గంటలు ఆ సెల్లోనే ఉంచిరట. ఆ సమయంలో కవిత బయటకు వస్తే కలిసేందుకు కుటుంబ సభ్యులు, ఆత్మీయులు ఉండగా పోలీసులు అభ్యంతరం తెలిపారు. వారిని ఆ సెల్ నుంచి దూరంగా పంపించేశారట. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో జైలు వాహనాన్నే ఆ సెల్ లోపలికి వెళ్లనిచ్చారు. కవితను సెల్ లోపలే వాహనంలోకి ఎక్కించుకొని తిహార్ జైలుకు తీసుకెళ్లిరట. సుమారు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కవిత జైలుకు చేరుకున్నారు. అక్కడ జైలు అధికారులు కవితకు వైద్య పరీక్షలు నిర్వహించినట్టుగా తెలిసింది. కవిత కోసం తిహార్ జైల్లో ప్రత్యేక గది కేటాయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం అట. ఇట్లా మేడంకి ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటున్నారు అన్నట్టు. మరి వాచ్ 20 లక్షల వాచ్లు పెట్టుకోవచ్చా? 70 లక్షల వాచ్, 20 లక్షల వాచ్ పెట్టుకోవచ్చు, ఏం కాదు. మరి అది రాయలేదు మరి ఇంట్లో. అది కూడా అడిగితే అయిపోతుండే కదా మేడం, ఇష్టమైన వాచ్ నాకు అది కూడా పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి అంటే బాగుంటుండే.